భర్తలకు ఒళ్ళు గగుర్లు పుడిచేటువంటి వార్త ఇది. గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం. భార్యలు అక్రమ సంబంధాలు, కొంతమంది మాత్రమే, అందరు కాదు, అక్రమ సంబంధాలు నెరిపి భర్తలను చంపేస్తున్నటువంటి ఘటనలు వరుసగా జరుగుతున్న సందర్భంలో తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో సంచలన ఘటన బయటకు వచ్చింది. ఆమె తన భర్తని హత్య చేసినటువంటి విధానం ఒక సినిమాటిక్ లెవెల్లో తలపించింది. మొదటగా అంటే వరుసగా జరుగుతున్నటువంటి భర్తల హత్య కేసులకు సంబంధించి భార్యలందరూ పట్టుబడుతూ వారందరిపైన కేసులు నమోదవుతున్న ఘటనలు మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. మేబీ అది చూసిన తర్వాత నేను దొరకకుండా ప్లాన్ చేయాలని చెప్పేసి పక్కా ప్లాన్ ప్రకారం దిగిందో తెలియదు, కానీ ఒక ప్రమాదాన్ని చిత్రీకరించి యాక్సిడెంట్ చేసి సినిమాల్లో కారో లేకుంటే లారో వచ్చి ఢీకొంటే అది ప్రమాదంలేగా వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి అనుకొని ఒక ప్రమాదాన్ని సృష్టించి తన భర్తని కడతీర్చినటువంటి ఘటన సంచలనంగా మారింది. దీంతో ఒక్కసారిగా మరొకసారి కట్టుకున్న భార్యే భర్తను హత్య చేసినటువంటి ఘటన, తన ప్రియుడి కోసం ఈ ఘటన చేసినట్టుగా ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. మొదటగా ఇదంతా కూడా హైవే మీద వెళ్తున్న సందర్భంలో కార్ యాక్సిడెంట్ అని చెప్పేసి అనుకున్నారు. బట్ విచారణకు వెళ్ళినటువంటి తర్వాత దర్యాప్తు చేస్తున్న సందర్భంలో పోలీసులు చిన్న అనుమానాన్ని లాగితే అసలు విషయం బయటపడింది. లేకుంటే ఇది బయటపడకుండా గాల్లో కలిసిపోయే వార్త, యాక్సిడెంట్ లో పోయారని చెప్పేసి అనుకునేటువంటి వార్త. కానీ అక్కడ భార్య చేసినటువంటి తతంగం, తన ప్రియుడితో సుఫారీ గ్యాంగ్ ని పెట్టి యాక్సిడెంట్ లాగా చిత్రీకరించేటువంటి ఒక సినిమాటిక్ స్టైల్లో ఒక సీన్ ని క్రియేట్ చేసి భర్తను దారుణమైనటువంటి హత్య చేసినటువంటి ఘటన తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా మరొకసారి తెలుగు రాష్ట్రాలలో సంచలన వార్తగా మారింది. వరుసగా భర్తల పైన జరుగుతున్నటువంటి దారుణ ఘటనలతో ఇప్పటికే చాలా రకాల మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరికొంతమంది భయపడేటువంటి పరిస్థితి చూస్తున్నాం. నిన్న చూసాం, ఒక ప్రాంతంలో అతను తన భార్య విడాకులు ఇచ్చిందని చెప్పేసి పాలతో స్నానం చేసి తన లైఫ్ కొత్తగా స్టార్ట్ అయిందని చెప్పేసి నిరసన తెలిపిన సందర్భం. ఇంకొక వ్యక్తి తన భార్య వేరే ప్రియుడితో వెళ్ళిపోతే నా ప్రాణాలైతే మిగిలాయని భయపడి సంతోషపడేటువంటి సందర్భం. ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే మన హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి జిల్లాలో ఈ ఘటన జరగడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఘటన ఎలా జరిగింది, చంపినటువంటి భార్యకి ఇంకా ఏ ఇతర కారణాలతో చంపవలసి వచ్చింది, పెళ్ళై ఎన్ని రోజులు అవుతుంది, వీళ్ళకి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రేమ్, మరొక అక్రమ సంబంధాలతో కూడుకున్న హత్య, కట్టుకున్న భర్తనే చంపేసినటువంటి దారుణ ఘటన భార్య ఘటన మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎలా జరిగింది సీన్ టు సీన్, ఎక్కడ అనుమానం వచ్చింది, ఎక్కడ ఇది యాక్సిడెంట్ నుంచి హత్యగా బయటపడింది? ప్రస్తుతం అక్రమ సంబంధాలు చింతను తొక్కుతోంది, అక్రమ దారులకు దారి తీస్తోంది. మనుషుల ప్రాణాలను లెక్క చేయకుండా ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడటం లేదంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేకుండా పోయింది. దాదాపు మనం ఒక 2 నెలలుగా చూస్తే గనక మేఘాలయ ఇన్సిడెంట్ కానుంచి చూస్తే ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు కాటేపల్లిలో కూడా ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఎంత దారుణం అంటే ఈ ఎలా చంపినా గానీ పోలీసులు ఆరా తీస్తున్నారు. కూపి లాగితే డొంక, తీగ లాగితే డొంక కదులుతోంది అనే సందం మనకు గుర్తుంది. అయితే అలా బయటికి రావద్దు అని ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఒక రెంటెడ్ కార్ తీసుకొని తన భర్తను సుఫారీ గ్యాంగ్ తో చంపించిన ఒక మహిళకు సంబంధించిన ఇన్సిడెంట్, ఒక బాధితుడు స్వామి అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన ఒక్కసారిగా యాదాద్రి భువనగిరి మొత్తాన్ని కూడా ఉలిక్కిపాటుకు గురిచేసింది. అమ్మాయిలు ఇలా ఏంటి తయారవుతున్నారు, ఇలా కూడా తయారవుతున్నారా, ఇలా కూడా చంపొచ్చా అనే కొత్త కొత్త ఐడియాస్ యూట్యూబ్ లో చూసి చంపడం, మత్ ఇంజెక్షన్స్ ఇచ్చి చంపడం, ఇలాంటి ఘటనలు చూసాం. కానీ తాజాగా సినిమాలను మైమరిపించే విధంగా డైరెక్టర్లకు కూడా రాని ఆలోచనలను ఇక్కడ మహిళలు అందిపుచ్చుకొని తమ భర్తలను అంతం చేస్తున్నారు. ఇదేదో కుటుంబ వ్యవస్థ బాగలేదనో, తాగుబోతు భర్త ఉన్నాడనో, లేదంటే అప్పుల పాలు చేసి బజార్న పడేసిందనో కాదు, కేవలం అక్రమ సంబంధం కోసమే ఈ ఘటన చోటు చేసుకుంది. మోటకొండూరు ప్రాంతంలోని కాటేపల్లికి సంబంధించిన వస్తువుల స్వామి తను యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ట్రాక్టర్ షోరూమ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. తను రోజువారీగానే ప్రతిరోజు తన డ్యూటీకి ద్విచక్ర వాహనం పైన వెళ్లి వస్తుండేవాడు. ఈ రోజు కూడా తన స్నేహితుడు వీరబాబుతో కలిసి షోరూమ్ నుంచి ఇంటికి వస్తుండగా హైవే పైన ఒక్కసారిగా తన భర్తను ఒక స్విఫ్ట్ కార్ తో ఢీకొట్టి హత్య చేసిన ఉదంతం ఇది. అక్కడ ఉన్న వారందరినీ కూడా యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురైంది. స్వాతి ఎవరైతే వస్తువుల స్వామి మృతి చెందారో తనకు సంబంధించిన భార్యే తన భర్తను పొట్టన పెట్టుకుంది. అయితే నిన్న మొన్న పెళ్ళయింది, ఏదో తాగి ఇబ్బంది పెడుతున్నాడని కాదు, చాలా మంచిగా ఉద్యోగం చేసే వ్యక్తి, 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు.
ముగ్గురు కూడా చేతికి అందే వయసు ఇది, 36 సంవత్సరాల ఆ వ్యక్తిని ఉద్యోగానికి వెళ్ళొస్తుండగా అకస్మాత్తుగా కారుతో గుద్ది చంపేసిన ఘటన స్థానికంగా మొత్తం కూడా కలకలం రేపింది. ఆ ఊర్లో ఉన్న మహిళలంతా కూడా ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. స్వాతి చేసింది అంటే నమ్మలేని వారు కొందరైతే ఆశ్చర్యానికి గురి చేస్తుంది అక్కడ ఉన్న వారందరినీ. నిజానికి పోలీసులకు కూడా ఈ విషయం తెలియలేదు. సాయి, ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే, ఏ రూపంగా తప్పు చేసిన పోలీసులకు దొరకడం ఖాయం, శిక్ష పడడం ఖాయం, ఊచలు లెక్క పెట్టడం ఖాయం అనే విషయాన్ని మహిళలు ఈ రోజు మర్చిపోతున్నారు. కేవలం అక్రమ సంబంధాల కోసమే తమ కుటుంబ జీవితాన్ని, తమ సంసార జీవితంలో నిప్పులు పోసుకుంటున్న పరిస్థితి, తమ కుటుంబాన్ని రోడ్డున పడేసుకుంటున్న పరిస్థితి. ఇలా తండ్రిని హత్య చేసింది ఇప్పుడు, కానీ ఇప్పుడు తల్లి కూడా జైలు ఊచలు లెక్క పెట్టాలి. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటని ఆ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు. అండ్ ప్రేమ్, 13వ తారీఖు ఘటన జరిగింది. మొదటగా యాక్సిడెంట్ అనుకున్నారు, పోలీసులు కూడా యాక్సిడెంట్ అనుకున్నారు, బంధువులు కూడా యాక్సిడెంట్ అనుకున్నారు. ఆ దిశగానే అంత్యక్రియలు కూడా పూర్తయిపోయినట్టున్నాయి. బట్ ఆల్ ఆఫ్ సడన్ గా ఈ రోజు దీని వెనుకున్నటువంటి అసలు కుట్ర బయటపడడం జరిగింది. అంటే ఎక్కడ ఏ విషయంలో ఈ కూపి లాగారు, పోలీసులకు ఎక్కడ అనుమానం వచ్చింది, ఎక్కడి నుంచి ఈ యొక్క కేసు టర్న్ ఓవర్ అయింది? నిజానికి సాయి, ఈ స్వాతి ఎప్పుడు కూడా తన అక్రమ సంబంధం గురించి ఇంట్లో గానీ ఆ చుట్టుపక్కల వారికి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడింది. కానీ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తన భర్త తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడు, తనని వదిలించుకోవాలి, తనని అంతమొందించాలి, మట్టు పెట్టాలని ఏదైతే ఒక క్రిమినల్ వేలో ఆలోచించిందో ఆ క్రిమినల్ వేనే ఈ రోజు తన భర్త ప్రాణాన్ని తీసింది. అయితే 13వ తారీఖు చనిపోయిన తర్వాత అందరు కూడా యాక్సిడెంట్ గా గుర్తించి యాక్సిడెంట్ అనే అంత్యక్రియలు అన్ని పూర్తి చేశారు. అందరు కూడా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కొంత ప్రశాంతంగా ఉన్న పరిస్థితి. అయితే కుటుంబ సభ్యులకు డౌట్ వచ్చింది. ద్విచక్ర వాహనం పైన ఇద్దరున్నారు, వీరబాబు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. తను తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పోలీసులు కూడా నార్మల్ యాక్సిడెంట్ కేసుగానే దీన్ని నమోదు చేసినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే తన బాబాయికి డౌట్ వచ్చింది. తన బాబాయికి డౌట్ వచ్చి సస్పెక్టెడ్ కేసుగా యాదాద్రి పోలీసులకు సమాచారం అందించడం తోటి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఊపి లాగితే తీగ లాగితే డొంక గదిలినట్టుగా ఒక్కొక్క విషయం రంగంలోకి దిగిన పోలీసులకు ముఖ్యంటలు పట్టించే విషయాలు బయటకు వస్తున్నాయి. తానే తన భర్తను అంతమొందించేందుకు స్వాతి సుపారి గ్యాంగ్ ను మాట్లాడుకొని తన తమ్ముడు కూడా, ఎవరైతే స్వాతి ఉన్నాడో స్వామికి సంబంధించిన బావమరిది, స్వాతి తమ్ముడు ఇద్దరు కూడా సుపారి మాట్లాడి ఒక వేరే వ్యక్తుల కాడ కార్ రెంట్కు తీసుకొచ్చి రోడ్డు పైన వెళ్తున్న భర్తను ఘోరంగా హత్య చేసిన ఉదంతం అక్కడ ఉన్న వారందరూ కూడా కలిసి వేస్తుంటాయి. అయితే ఇంత ఘోరంగా ఎందుకు మహిళలు మారుతున్నారు? మానవత్వం వెళ్ళిపోతుంది. దాదాపు 10-15 సంవత్సరాలు పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలు అయిన తర్వాత ఇలాంటి దారుణాలకు ఒడిగట్టడం, భర్తలను టూర్ల పేరులో తీసుకుపోయి అక్కడ హత్యలకు పాల్పడడం నిజంగా ప్రతి ఒక్కరు కూడా అంటే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఈ రోజు మొగజాతికి ఒక రకంగా చెప్పాలంటే పురుషులందరికీ కూడా భద్రత లేని పరిస్థితి. భార్యలతోటి సరదాగా ఒక సెల్ఫీ దిగుదామంటే ఆ చెరువులో పడేసి చంపేస్తారేమో అనే ఒక హనీమూన్కి వెళ్దామంటే అక్కడ గొంతుకోసి చంపేస్తారేమో అనే ఒక అనుమానం. ప్రతిదీ కూడా అనుమానాలతోనే జీవించాల్సిన పరిస్థితి. సమాజంలో మానవత విలువలు ఎడిపోతున్నాయో అర్థం కాని పరిస్థితి మనకు యాదాద్రి ఘటన చూసిన తర్వాత చాలా స్పష్టంగా